నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ స్థానిక సమరంపై ఉత్కంఠ మరో 2 రోజులు కొనసాగనుంది. 50% మించి రిజర్వేషన్లతో పరిషత్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో ఇదే కేసు నడుస్తుండగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ కావడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ డిస్మిస్ చేసింది. కేసులోని మెరిట్స్ చూడకుండా కేవలం హైకోర్టులో కేసు పెండింగ్ అంశాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఛాలెంజింగ్ కేసును కొట్టేసింది. అసలు కథ అంతా అక్టోబర్ 8న జరిగే హైకోర్టు విచారణలోనే తేలనుందని న్యాయ నిపుణులు అంటున్నారు. పరిషత్ తొలి విడత నోటిఫికేషన్కు కేవలం ఒక రోజు ముందు హైకోర్టులో విచారణ జరగనుండటంతో అన్ని పార్టీలు, పోటీ చేసే ఆశావహులు, ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీసీలకు 42% జీవో రాకముందే అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గురించి ప్రస్తావిస్తూ ముందుగా హైకోర్టులో మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో వచ్చే కథనాలతో కోర్టులను ఎలా ఆశ్రయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆ తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో పిటిషనర్ మాధవరెడ్డి వెనువెంటనే మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. రామ్ రెడ్డి అనే వ్యక్తి సైతం హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ కావడంతో సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేయడం లేటెస్ట్ అప్డేట్. సుప్రీం పిటిషన్ డిస్మిస్ చేసే కంటే కాస్త ముందు హైకోర్టులో బీసీ సంఘాలు ఇంప్లీడ్ అయ్యాయి. ప్రభుత్వం, బీసీ సంఘాలు ఒకవైపు నిలుస్తుంటే మరోవైపు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా జీవో ఆధారంగా 67% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లటం ఏంటని ఓసీ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అక్టోబర్ 8న హైకోర్టులో ఏం జరగనుందనే టెన్షన్ తెలంగాణలో నెలకొంది. సుప్రీం విధించిన బీసీ రిజర్వేషన్ల క్యాప్ను సర్కారు ఎత్తివేయడం, అసెంబ్లీలో బిల్లు మాత్రమే ఆమోదించి గవర్నర్ ఆమోద ముద్ర లేకుండా ఎన్నికలకు వెళ్తుండడం, అలాగే చట్టం లేకుండా జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో సుప్రీంకోర్టు సబ్జెక్ట్స్ మెరిట్స్కు వెళ్లలేదు. హైకోర్టులో ఈ అంశాలపై రిజర్వేషన్ అనుకూల, ప్రతికూల వర్గాలు గట్టిగా వాద ప్రతివాదనలు వినిపించనున్నాయి. రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలో రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. మరోవైపు సుప్రీం విధించిన రిజర్వేషన్ క్యాప్ను తొలగిస్తూ సర్కారు ఇచ్చిన జీవోను హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని లీగల్ ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. ఇక మరోవైపు పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు జరుగుతాయా, జరిగితే న్యాయ సమీక్ష ముందు నిలుస్తాయా, గెలిచి కొన్నాళ్ళయ్యాక ఎన్నికలు చెల్లవని కోర్టులు తీర్పులిస్తే ఎలా అనేటువంటి అంశం పల్లె సమరంలో నిలిచే ఆశావహుల్లో అలజడి రేపుతోంది. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి. ఆయన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు పిటిషన్ వేసినటువంటి వ్యక్తి. అలాగే బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. దిలీప్ ఆచారి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ట బాలరాజు యాదవ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఈ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయం చేకూరింది అని అనుకుంటున్నారా? లేదు అని అంటే ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు న్యాయపరంగా మీరు చిక్కులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి వాళ్ళ ఆరోపణ నిజం అనుకుంటున్నారా? ప్రధానంగా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనాం కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయవాదులు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, ముగ్గురు మంత్రులు, అదేవిధంగా ముగ్గురు అడ్వకేట్లు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో కేసులు కావచ్చు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు. ఈరోజు సుప్రీంకోర్టులో గోపాలరెడ్డి గారు వేసిన కేసు విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టులో తేల్చుకున్న తర్వాత మీరేమని ఉంటే సుప్రీంకోర్టు రావచ్చు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినని చెప్పి చాలా స్పష్టంగా అడిగితే హైకోర్టులో స్టే ఇవ్వలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వచ్చామని చెప్పి వారు మాట్లాడిన పరిస్థితి. తర్వాత ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. 8వ తారీఖు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే 1961 కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓబీసీలకు సంబంధించి
రాష్ట్రాలే జనగణన చేసుకోవచ్చు, రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా 1961లోనే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. డెడికేషన్ కమిషన్ కావచ్చు, చట్టపరంగా కావచ్చు, న్యాయపరంగా ఇందిరా సహాని కేసులు కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చారు. అందులో భాగంగానే నార్థన్ స్టేట్లో 90% రిజర్వేషన్ కూడా కొన్ని సామాజిక వర్గాలకు అమలవుతూ ఉంది. దానిలో భాగంగా ప్రత్యేక పరిస్థితులలో లెక్కలు చూపించినప్పుడు వెనుకబాటుతనం ఆధారంగా జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వలే. బీసీలకు సంబంధించి 56.33% ఉన్నప్పటికీ 42% మాత్రం ఇచ్చిన పరిస్థితి. ఆనాడు అదే మండల్ కమిషన్ కూడా 52% బీసీలు ఉన్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నారని చెప్పి గుర్తించిన తర్వాత అప్పుడు 27% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకు తక్కువ ఇచ్చారంటే తక్కువ అనేది వెనుకబాటుతనం, రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా వెనుకబాటుతనానికి గురేరు అనేది అదేవిధంగా నిర్ధారించడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 పేజీలకు సంబంధించి కోట్లకు సంబంధించిన డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దానిలో భాగంగానే రేపు 8వ తారీఖు నాడు హైకోర్టులో సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి అడ్వకేట్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎవరైతే సుప్రీంకోర్టులో వాదించారో వాళ్ళని కూడా పిలిపించే ప్రయత్నం కావచ్చు. ఖచ్చితంగా హైకోర్టులో సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించబోతా ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో ఈ విచారణ పెండింగ్లో ఉంది. అక్టోబర్ 8వ తారీఖుకి మళ్ళీ విచారణ ఉంది. ఈ లోపలనే అంత హడావిడిగా మీరు ఎందుకు జీవో జారీ చేసి ఇంత ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేడం, ఇక్కడ కోర్టు చాలా స్పష్టంగా ఏదైనా స్టే ఇచ్చుంటే ఆపేవాళ్ళం. స్టే ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారంటే మేము స్టే ఇవ్వం కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం కంటిన్యూ అయితే 8వ తారీఖున దానికి సంబంధించి వాదనలు వింటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చుకోమని కోర్టు చెప్పలేదు. లేదు మేడం, స్టే ఇవ్వనప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. వాళ్ళు ఏమన్నారు, నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పలేదు, స్టే ఇవ్వలే. అన్నది ఏంటంటే చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్లు మాత్రం ఉంటుంది. ఇది మేము ఏం స్టే ఇవ్వలేదని చెప్పేసి మీరేదో అయిపోతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫర్దర్గా మాత్రం కోర్టు పరంగా చర్యలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో భాగంగా మాకున్నటువంటి అవకాశం ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 88 కోట్లకు సంబంధించిన పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. 97 తెలంగాణ రాష్ట్రం 96.33% తెలంగాణ రాష్ట్ర కులగణన వివరాలు నమోదు చేసుకున్నారు. దానిలో 75 క్వశ్చన్స్తో సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటే ఆనాడు కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేశారు. అదే కాకుండా కులగణన నమోదు చేసుకున్న వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకే గారు. ఈ నలుగురు కులగణన వివరాలు నమోదు చేసుకోకుండా ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమో రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక రాష్ట్రంలోనేమో కులగణకు అనుకూలం, రిజర్వేషన్ పెంచడానికి అనుకూలం, కేంద్రం మాత్రం కులగణకు వ్యతిరేకం. గతంలో ఇప్పుడు కులగణకు కూడా కేంద్రం అనుకూలించిన పరిస్థితి. అదేగా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం మాత్రం దేశవ్యాప్త కులగణన చేపట్టినా కూడా కేంద్ర ప్రభుత్వము మీరు చేసినటువంటి ఈ కులగణనను పరిగణలోకి తీసుకో మేడం, అప్పుడు ఎవరు చేస్తారు? అధికారులకు చేసేది ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది మకాం ఇచ్చేస్తారా? ఈ అధికారులకు చేసేది 11,000 మంది ఎమ్యూనరేటర్లు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 55 రోజుల పాటు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా నిర్వహిస్తే ఆ కులగణన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒకరోజు చేసిన సర్వే కరెక్ట్ అంట, 55 రోజుల పాటు చేసిన సర్వే తప్పని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. ఏ పార్టీ అయినా అసలు తెలంగాణలో ఎన్నిసార్లు కులగణన చేస్తారు? ఒకసారి బీఆర్ఎస్ చేస్తుందో మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చి మీరు చేస్తారు, రేపు దేశవ్యాప్త కులగణన అంటూ బీజేపీ. మేడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కులగణన చేసింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ అయింది. ఇవాళ ఇన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఒప్పుకోలేదు. తెలంగాణ రాష్ట్ర కులగణన చేసే క్రమంలోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా డిమాండ్ పెట్టి ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీ ఓట్లు వేయించుకుని కాదు ఓబీసీలను నిండముంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్పేసి ఒత్తిడి తెచ్చిన తర్వాత జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు నార్థన్ స్టేట్లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా ప్రారంభిస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం బీసీల పట్ల విషయంలో అది కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ ఎలక్షన్ల సందర్భంగా ఏమి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పిండు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి, కానీ ఇప్పటివరకు వాళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అదే కాకుండా కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేసి దానికి మేము కూడా అనుకూలం అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం 50% సీలింగ్ ఎత్తేయకుండా బీసీ సమాజాన్ని మాత్రం ఓట్లు మాత్రం వేయించుకుంటూ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతారంటే మాత్రం వారు ఒప్పుకునే పరిస్థితి లేదు. వారు ప్రాతినిధ్యం చేస్తున్న గుజరాత్లో కూడా 26% మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది.
ఇప్పటికి కూడా యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 20% మాత్రమే రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి బీసీలకు ఇచ్చింది వాళ్ళు 3% మాత్రమే నిధులు ఇచ్చారు. 90 మంది సెక్రటరీ కేంద్ర హోం సెక్రటరీలు ఉంటే 3 మాత్రమే బీసీల పరిస్థితి. బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయడం లేదు. అదే బీసీలకు సంబంధించి ప్రత్యేక సబ్ ప్లాన్ పెట్టని పరిస్థితి. చట్టసభలో రిజర్వేషన్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పోరాటం మూలంగానే కులంగా చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. ఖచ్చితంగా చట్టసభలో బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, బీసీలకి రిజర్వేషన్ కావాలని ఇంత పోరాటం చేస్తున్నారు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మాత్రం బీసీని పెట్టలేదు కాంగ్రెస్. మేడం ఇక్కడ ఉపరాష్ట్రపతి అంశం వేరు. ఇక్కడ మా తెలంగాణ అది కూడా బీసీ తెలంగాణ రాష్ట్రం అభ్యర్థి దొరకలేదా? ఎందుకు కాదు మేడం, ఎవరిని ఎట్లా పెట్టాలి ఏ విధంగా అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయేదాన్ని బీసీకి ఇచ్చినా చెప్తారు మళ్ళీ. ఇప్పుడు మేము అదే నేను పెట్టి గెలిచేదైతే ఇచ్చేదా బీసీలకు, ఓడిపోయేది కాబట్టి ఇచ్చినని చెప్పేసి అదొక నిందేస్తారు కదా. కాబట్టి అది గ్రహించే సుదర్శన్ రెడ్డి గారు పెట్టారు. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు భారతదేశంలో కులాలు మతాలు అనేది ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే మతం మారినా కులం అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు చూడండి, ఎందుకంటే క్యాథలిక్స్ రెడ్డిస్ ఉంటారు, లేకపోతే చౌదరీస్ ఎప్పుడైతే క్రిస్టియన్ మారినా కూడా వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటారు తప్ప పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కూడా. కాబట్టి రెడ్డిస్ అయినా చౌదరీస్ అయినా ఓసీలైనా మతం మారినప్పుడు కూడా కులం అనేది పకడ్బందీగా భారతదేశం ఉంటుంది. కాబట్టి కులాల ప్రస్తావన లేకుండా భారతదేశం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో కావచ్చు, పెంచే అంశంలో ఖచ్చితంగా ఏ అవకాశాన్ని వృధా చేసుకోకుండా ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ముందుకు పోతుంటే కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం భారతీయ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? మరి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మీరు 4 మంది ఎంపీలు ఉన్నారు, మా కులగన్నా సర్వే తప్పని చెప్పేసి మీరు మాట్లాడతారు. మా పార్టీలో ఉన్న ఆయన ఎమ్మెల్సీ తీర్మానం మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి బయటకు పంపించినాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, దాన్ని తప్పు పట్టే ప్రయత్నం, దాన్ని సపోర్ట్ చేయకపోగా తప్పు పట్టే మీరు ఒక్కరోజు చేసినటువంటి కులగన్నట కరెక్ట్, 55 రోజుల పాటు చేసిన సర్వే తప్పని చెప్పేసి ఎట్లా తెలంగాణ సమాజాన్ని మీరు బదనం చేసే ప్రయత్నం. అదే కాకుండా కులగన్న వివరాలే నమోదు చేసుకోలే. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కలకుల కవిత గారు అన్న కులగన్న వివరాలు నమోదు చేసుకున్నారు. బిల్లు పాస్ అవుతున్న కౌన్సిల్ నుండి మాట్లాడింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది, కేంద్రానికి పోతే అక్కడ వాళ్ళు అక్కడ కదలిక లేదు, కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం 50% సీలింగ్ ఎత్తేయమని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదే కాక ఒకనాడు 50% ఉన్న రిజర్వేషన్ ఈ రోజు 60% అయినాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అది 50 కాస్త 60 అయింది. ఆనాడు ప్రత్యేక పరిస్థితి, ఈనాడు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. కాబట్టి వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రాజకీయంగా వెనుకబడ్డ దాని బేస్ తోడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో 62% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టులలో మేము గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. రైట్ అండి. ఓకే, దిలీప్ ఆచార్య గారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పటికీ గవర్నర్ సంతకం లేకుండా ఎలా ఎన్నికలకు వెళ్తారు అని జీవో, చట్టం కాకుండా జీవో ఇవ్వడం అనేది అనైతికం అని చెప్పేసి ఇది కాంగ్రెస్ కుట్రగా ఇటు మీరు విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే బీసీలకు ఎక్కువగా రిజర్వేషన్ ఇవ్వడానికి బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీ పైన ఆరోపణలు ఇవే కదా, అంటే ఇక్కడేమో ఓకే చెప్తారు, అసెంబ్లీలో అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కానీ కేంద్రంలో పోరాడడానికి మాత్రం ఎవరు ముందుకు రారు, ఎవరు మాట్లాడరు, దాని కదలిక కోసం ఎవరు ప్రయత్నాలు చేయరు అనేటువంటిది ఆరోపణ. నమస్తే అండి రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న మా మిత్రులకి అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతూ వారు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్కు కాంట్రాడిక్షన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కరెక్టా, చరణ్ కౌశిక్ గారు కరెక్టా అనేది తేలిపోవాల్సిన అంశం. ఇప్పుడు కులగణన చేసినాం మేము, ఇక్కడ ఉండే ఎన్నికల కమిషన్ మొత్తం ఎన్యూమరేటర్స్ పెట్టి అని చెప్పిండు. దాని తర్వాత మీరు ఒక క్వశ్చన్ అడిగింది, మీరు అట్లెట్లా చేస్తారు మీరు అంటే, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ ఉద్యోగులను పంపించి చేస్తుందా, మేమే కదా చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే పెట్టి చేయాల్సిందే అని చెప్పారు. మేము అదే చెప్పినాం. ఓట్ చోరీ గురించి మాట్లాడితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉంటారు, ఎన్యూమరేటర్లు ఉంటారు, ఎన్నికల అధికారులు ఉంటారు, ఎన్నికల సంఘం విధులు నిర్వహించే వాళ్ళు ఉంటారు. అది కేంద్ర ప్రభుత్వంలో కేవలం 546 మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఎన్నికల సంఘంలో. మిగతా వాళ్ళందరూ రాష్ట్రాల పరిధిలోనే, ఎక్కడికక్కడ రాష్ట్రాల పరిధిలోనే ఉంటారు. అట్లా జరగదు అని చెప్పినాము. అది ఇప్పుడు వీరు తేటతెల్లని చేసిర్రు. దానికి ధన్యవాదాలు మన మిత్రుడు. దానికి సంబంధించి చెప్పినా కదా, ఒకే కంప్యూటర్ మీద ఇది చెప్తా ఉన్నాం, దాని గురించి చెప్పాలిగా. మరి మీరు ఒకే కంప్యూటర్ లో 6000 ఓట్లు డిలీట్ అయినాయి, మీరంతా సాఫ్ట్వేర్ ను తెప్తి చేసి ఏకంగా ఓట్లు దొంగిలించినవి చాలా స్పష్టం కదా. అది దాని వేరు, ఇది ఎంత సబ్జెక్ట్ వేరు, అది వేరు. మోసం చేయడం కోసం కంకణబద్ధులమై ఉన్నామని చెప్పకనే చెప్పిండు మన చరణ్ కౌశిక్ గారు. అది ఏ విధంగా అనంటే, మేము కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోయింది, మేము బలంగా
మా బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరు పోయినరు, మొత్తం చతురంగ బలగాలను మోహరించినామని చెప్పారు. హైకోర్టులో స్టే ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంది అని అంటే అడ్వకేట్ జనరల్ గారు చెప్పిన అంశం, ఇప్పుడు మాధవరెడ్డి కూడా చెప్తారు ఆ అంశము. వారు ఏమన్నారంటే మాకు సమయం కావాలి మా వాదనను వినిపించడం కోసము అని చెప్తే స్టే ఇవ్వలేదు. ఆ రోజు మీరు లేరు కోర్టులో, మీ అడ్వకేట్ జనరల్ గారు లేరు కనుకనే ఆ రోజు స్టే ఇవ్వలేదు. కనుక మీరు ఇప్పటి వరకు 42% ఒక అంశం అయితే క్లారిటీ వచ్చిందండి. తెలంగాణ పల్లెల్లో మీరు అన్నారు కదా రోజా గారు, తెలంగాణ పల్లెల్లో ఒక ఉత్సాహం నెలకొన్నదని. ఎక్కడ ఉత్సాహం, నేను మన దసరా పండుగ రోజు నారకల్ నియోజకవర్గంలోనే పల్లె తిరిగి వచ్చిన, ఎక్కడ ఉత్సాహం లేదు. ఈ ప్రకటించిన రిజర్వేషన్లు, ఈ 42% రిజర్వేషన్లు అని ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రకటించిందో దాంట్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఇక్కడ ఈ ఊరు ఇక్కడ రిజర్వ్ అయింది, ఈ జడ్పీటీసీ ఇక్కడ రిజర్వ్ అయింది అని చెప్పారు కదా. రేపు 8వ డేట్ వరకు వీళ్ళందరూ ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా వాళ్ళు భావించుకొని 42% మాకు ఇచ్చిర్రు, మేము సర్పంచులం అయిపోయినాం, జడ్పీటీసీలం అయిపోయినాం అని చెప్పి సంతోషపడడం కోసమే అవుతుంది, కానీ వాస్తవానికి అది కాదు. వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వము. సో అంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయన్నటువంటి నమ్మకం వాళ్ళకు కూడా లేదంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికంటే ముందే సన్నాయి నొక్కిరండి. మనం అవన్నీ మర్చిపోతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే, ప్రధానమంత్రి అయితే మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని ఒకసారి ప్రకటన ఇచ్చిండు. రెండోసారి ఇచ్చిన ప్రకటన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మేము ఈ ఎన్నికల్లో 42% రాజ్యాంగ పరంగా ఇయ్యడానికి చిక్కులు ఏర్పడితే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ముందే చేతులెత్తేసిన సందర్భాన్ని చూసినాం మనం. కనుక మీరు దాని మీద హోప్ పెట్టుకొని ఇంకా జరుగుతాయి, అట్లా అవుతుంది అని వీళ్ళు ఇంకా మసిగూసి మారేడుకాయ చేయడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎన్ని రోజులు చేస్తారు? ఇంకొకటి, వారు చిత్తశుద్ధితో మేము అమలు చేస్తా ఉన్నాం, బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా. కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42%తో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పి లేదండి. చాలా అంశాలు ఉన్నాయి బీసీలకు సంబంధించి. రాజ్యాంగ చిక్కులు లేవు, న్యాయపరమైన చిక్కులు లేవు, పొలిటికల్ రాజకీయ పక్షాల చిక్కులు లేవు. ఆ చిక్కులు లేని అంశాలని మీరు ఎక్కడ అమలు చేసినారు అని చెప్పి నేను సూటిగా చరణ్ కౌశిక్ గారిని ప్రశ్నిస్తున్నా. క్యాబినెట్ లో ఎంతమందికి బీసీలకి జిత్నా ఆబాది ఉత్నా హక్దారి అని చెప్పారు కదా, ఎందుకు ఇయ్యలేదు? 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు, ఎందుకు ఇయ్యలేదు? మీరు ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇయ్యలేదు? కనుక మేమేమంటున్నామంటే, ఒకవేళ మీరు నిజంగా ఆ 3 అంశాలు 4 అంశాలపైన, ముఖ్య అంశాలపైన, బీసీల పైన చిత్తశుద్ధి నిరూపించుకొని ఉంటే మీరు నిజంగానే బీసీల కోసం పనిచేస్తున్నారని చెప్పి మేము నమ్ముతుంటుంది. మరి అలాగే దిలీపాచారి గారు అసెంబ్లీలో ఒక్క నిమిషం, అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు ఇచ్చి పార్టీలను బదనాం చేయడం కోసం మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తుకొని ముందుకు తీసుకుపోవడం కోసం దిలీపాచారి గారు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారా లేదా? 100% ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసినాం మేడం. రోజా గారు, మీకు తెలియని అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఈ రోజే ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసిండు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. అది మా చిత్తశుద్ధి. అర్థమైందా? మీరు ఎలాగా మరి ఆర్ కృష్ణ కామన్ కదా అది. భారతదేశ స్వాతంత్ర చరిత్ర లోపల మేడం ఆర్ కృష్ణ స్వాగతించండి. మరి ఆర్ కృష్ణ సోమని దాన్ని స్వాగతిస్తారా లేదా చెప్పాలి కదా. ఆర్ కృష్ణ గారు చాలా స్పష్టంగా స్వాగతించండు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది, డెడికేషన్ కమిషన్, కులగాన్ని అన్ని కరెక్ట్ అని చెప్పింది. మరి స్వాగతిస్తున్నారా మరి అది అడగండి. దిలీపాచారి గారు చెప్పాలా ఆర్ కృష్ణ మాటలు స్వాగతిస్తారా లేదా? స్వాగతిస్తున్నాం చెప్పారు కదా, లేదా అది స్వాగతించింది చెప్పిండా? మా తరపున ఆయన వేసిందని చెప్పిండు కరెక్టే. మరి దీన్ని స్వాగతించింది కదా. ఒక్క నిమిషం రోజా గారు చెప్పండి. కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నాడు అన్న. నన్ను రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వనివ్వండి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 15 నిమిషాలు మాట్లాడిండు. ఇప్పుడు ఒకటే దిలీపాచారి గారు ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ అయ్యారు కదా, ఆయన ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ అయ్యారని చెప్తున్నారు కదా, మీరు ఇంప్లీడ్ చేశారు కదా, సో మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతించకపోతే ఇంప్లీట్ ఎందుకు చేస్తాం మేడం? మేము అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు ఎందుకు పలుకుతాము? మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణని కూడా ఆయన సపోర్ట్ చేసినట్టే కదా. స్వాగతించింది ఆయన. సపోర్ట్ చేస్తున్నాం మేము.
కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత, రేవంత్ రెడ్డి గారి బాధ్యత, ఇక్కడ కూర్చున్న మిత్రుడు చరణ్ కౌశిక్ గారి బాధ్యత. మరి అప్పుడు తెలంగాణలో మళ్ళీ కులగణం చేయకండి. పోతామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. మిమ్మల్ని నిలబెడతారు. ఇప్పుడు వచ్చింది సమస్య అది. మమ్మల్ని నిలబెట్టే దగ్గర మిమ్మల్ని నిలబెట్టాలి. ఇప్పుడు అనుకుంటారా బీసీలు అనుకుంటే ఎల్లకాలం మోసపోకుండా ఉంటాం అనుకుంటారా? ఎప్పటికీ మీ పల్లకీలు పోసే బోయిలుగా ఉండే మిగిలిపోతామని అనుకుంటున్నారా? మీరు అన్ని మోసం చేసుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా మీరు క్షీరసాగర మదనం అని చెప్పిర్రు. ఆ క్షీరసాగర మదనంలో అమృతాన్ని తీసుకొని వచ్చి బీసీలకు వస్తామని చెప్పిర్రు. ఇప్పుడు ఆ చిప్పలల్లా విషం కనిపిస్తా ఉంది. విషం తెచ్చి మాకు దాగమని చెప్తారా? ఇదా మీ చిత్తశుద్ధి? దీనికోసమా మిమ్మల్ని గెలిపించింది? బీసీ డిక్లరేషన్ చేస్తే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా సిద్ధరామయ్య గారిని అందరినీ దొరుకుని వచ్చి మీరు డిక్లరేషన్ ఇస్తే మేము అనుకున్నాం, సంతోషపడ్డాం. బీసీలు అందరూ అమాయకంగా కాంగ్రెస్ పార్టీని భుజాలు ఎత్తుకొని మోసిండ్రు. మరి ఇప్పుడు అందరికి అన్ని పార్టీలకి చిత్తశుద్ధి ఉంది. ఒక నిమిషం దిలీప్ ఆచార్య గారు వినండి, నా క్వశ్చన్ వినండి. దిలీప్ ఆచార్య గారు ఏ పార్టీకి ఆ పార్టీ బీసీల పైన మాకు చిత్తశుద్ధి అని అంటున్నారు. మరి ఇంకెక్కడ రొయ్యల గంప ఎలా మాయమైంది? రొయ్యల గంప ఎలా మాయమైందంటే కాంగ్రెస్ వల్ల. కాంగ్రెస్ పార్టీ పాలించిన 60 సంవత్సరాల ఒక దుర్మార్గ పాలన వల్ల బీసీల హక్కులు కోల్పోయిర్రు ఈ దేశంలోనే, నాట్ ఓన్లీ తెలంగాణ. మరి నైన్త్ షెడ్యూల్ లో చేర్చొచ్చు కదా. ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. చట్టం చేయొచ్చు కదా. ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? కనుక నేనేమంటున్నా, ఇంకొక విషయం చెప్తా ఉన్నాను మేడం. వీరు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, ప్రజాకంటక పాలన అని మేమెందుకు అంటున్నామో చెప్తున్నామా? వీరు మొట్టమొదట గ్యారంటీగా అమలు చేసిన, మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఫ్రీ బస్ అని చెప్పారు కదా అండి. నిన్నటి నుంచి హైదరాబాద్ లో మీరు కూడా ప్రయాణం చేస్తారు రోజా గారు. మీరు ప్రయాణించే హైదరాబాద్ సిటీ బస్సుల లోపల 15 రూపాయలు 10 రూపాయలు పెంచిర్రు బస్ ఛార్జీలు. ఒకవైపు మహిళలకు మీరు ఎన్నిసార్లు పెట్రోల్ రేట్లు పెంచారు సార్? పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఎన్నిసార్లు పెంచి మీరు దాని గురించి మాట్లాడుతున్నారు? ఇవన్నీ అనవసరం లే. ప్రజల మధ్యలోకి వచ్చే పరిస్థితి లేదు. మొన్న దసరా కానుక ఇచ్చిర్రు, ఇప్పుడు దీపావళి కానుక ఇచ్చిర్రు. జిఎస్టీ ఫలాలు సామాన్యులకు అందాలని చెప్పి జిఎస్టీ రేట్లు తగ్గించుకుంటా సామాన్యులకు అందుబాటులో. మరి 8 సంవత్సరాలు దోసుకున్నది వెళ్ళిపోయింది సార్, మళ్ళీ ఇచ్చిరా రిటర్న్? ప్రజాకంటక పాలన ఈ విధంగా ఛార్జీలు పెంచుకుంటా తీసుకుపోతారా? ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ పార్టీ పాలన. ఓకే, రైట్ అండి. మీరు రండి రేపు ఎన్నికలకి ఏ విధంగా వస్తారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, మీరు బీసీల గురించి కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని చెప్తా ఉన్నాడు చరణ్ కౌశిక్ గారు. ఎందుకండి ఇంత అపాండాలు మోపడం కోసం ప్రయత్నం చేస్తారు? మీరు 2004 నుంచి 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ప్రధానమంత్రిగా దిగిపోయిన సందర్భంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారండి మీ కేబినెట్ లో? వీరప్ప మొయిల్ గారు ఒక్కరు బీసీ మంత్రి. ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు 27 మంది కేబినెట్ లో, నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి. బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఇలా కులగణన చేయాలని తీసుకొని వచ్చింది విప్లవాత్మకమైన ఒక చర్యను తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఏం చెప్తారు మీరు? ఎక్కడుంది మీ దగ్గర సమాధానం? మోసం చేసిన 60 సంవత్సరాలు దేశాన్ని, దేశంలో ఉండే బీసీలని ఇంకా మీకు తనివి తీరట్లేదు. పాతాళానికి దొక్కడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రైట్ అండి. ఓకే, అవకాశం వచ్చిన బాలరాజ్ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం దిలీప్ ఆచార్య గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్ బాలరాజ్ గారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను తగ్గించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. సో ఈరోజు బీసీ కార్డు, బీసీ ఎజెండా, బీసీ మంత్రాన్ని ఎత్తుకొని మేము బీసీలకు అండగా ఉంటాము, బీసీల పార్టీ మా పార్టీ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం నైతికంగా అసలు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల ప్రయత్నాన్ని మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రోజా గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీప్ ఆచార్య గారికి, అదేవిధంగా రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధురెడ్డి గారికి నమస్కారం. ప్రధానంగా రోజా గారు, ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీని అడిగి మీరు మేనిఫెస్టోను రూపొందించలేదు, లేదా కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకొని మీరు మేనిఫెస్టో రూపొందించలేదు. తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ బలహీన వర్గాల ముందు ఒక మేనిఫెస్టో రూపంలో ఒక హామీని ఇచ్చినారు. ఏమని హామీ ఇచ్చినారు? మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల లోపలనే బీసీలకు సంబంధించి చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినారు. చట్టబద్ధత అంటే ఏంది?
తమిళనాడు తరహాలో రిజర్వేషన్ కూడా అన్నారు. అంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అంటే ఏంటి, చట్టబద్ధమైన రిజర్వేషన్ అంటే ఏంటి, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. చట్టబద్ధత అంటే ఏంటంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాతకి రాష్ట్రపతి సంతకం పెట్టి గెజిట్ రూపంలో వచ్చేసి రాజ్యాంగంలో 9th షెడ్యూల్ని మార్చినట్టయితే అది చట్టబద్ధత అవుతుంది. తమిళనాడులో కూడా 1992 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి చర్యనే చేసిరారు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి. మేము బీసీలకు సంబంధించి తమిళనాడులో 69% పైన రిజర్వేషన్ ఇద్దామనుకుంటున్నాం. దానికి సంబంధించి మేము ఇవ్వాలంటే చట్టంలో సుప్రీంకోర్టులలో కోర్టులలో తీర్పులు అనేక రకాలు ఉన్నాయి కాబట్టి మీరు రాజ్యాంగంలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే నేను తమిళనాడుకు తిరిగి వెళ్ళాలంటే రిజర్వేషన్ ఇచ్చే వెళ్తానని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టి ఢిల్లీలో 30 రోజులు కూర్చుంటే ఆ పని అయింది. కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పెట్టినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ లో బీసీలకు సంబంధించి సుమారు 60 అంశాలని వాళ్ళు ప్రతిపాదికని చెప్పినారు. మేనిఫెస్టో పెట్టి 60 అంశాలు పెట్టినారు. 60 అంశాలలో ఇదొక అంశం, ఏది 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామన్నారు. ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తడం ద్వారా ఏమన్నారు వీళ్ళు, 23,973 మంది ప్రజాప్రతినిధులు బీసీలు కాబోతుండ్రు, మేమందరికీ చేయబోతున్నాం అని చెప్పేసి ఆశ కూడా చూపించినారు. ఆశల పల్లకిలో బలైన వర్గాన్ని ఉంచినారు. ఉంచిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి, 22 నెలలు అయింది ఈ రోజుకి. 6 నెలల్లో ఇస్తామన్న రిజర్వేషన్లు 22 నెలలు అయింది. 22 నెలల్లో మీరు చేసింది ఏంటంటే రకరకాల డ్రామాలు చేసిరని చెప్పేసి రాజ్ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. ఏంటి రకరకాల డ్రామాలు, ఈ రాష్ట్రంలో జనాభా అంటే వివిధ గణాంకాలు, వివిధ రకాల సూచికలు, వివిధ రకాల ఆధార్ కార్డు లెక్కలు ఇవన్నీ చూస్తే 4 కోట్ల జనాభా ఉందని చెప్పేసి మనం అంకెల రూపంలో చెప్తాం. కానీ అలా మీరు చూపించినంత 3,54,00,000 చూపించారు. ఆ 3,54,00,000 బీసీలు ఎంత చూపించినారు మీరు, 46% చూపించినారు. అంటే ఏ గణాంకాలు చూసుకున్నా జనాభా అనేది పెరుగుతుంది తప్ప ఎందుకు తగ్గింది అనేటువంటి అంశం ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అడిగింది. గతంలో 56% జనాభా ఎట్టొస్తుంది బీసీలది, ఇలా 46% ఎట్టొస్తుంది, 10% ఎట్ట జనాభా తగ్గుతుంది అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అడిగింది. అదే క్రమంలో వివిధ కులాల జనాభా కూడా తగ్గినాయి. వివిధ కులాలు ఏదైతే బీసీలలో 129 కులాలు ఉంటే ఆ కులాల జనాభా 2014లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు SKY సకల జనుల సర్వే చేస్తే వివిధ కులాల జనాభా లెక్కలు తేల్చిరు. ఆ రోజు చెప్పారు. అది అధికారికంగా కాకపోయినప్పటికీ లెక్కలు బయటకు వచ్చిన సందర్భంలో ఆ రోజు లెక్కలే అట్లున్నాయి, ఈ రోజు లెక్కలు ఇట్టేటుందని చెప్పేసి కూడా మన తప్పుల తరగగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇలా మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ గారు మేము కాలంలో కట్టెలు పెట్టామని చెప్పేసి, మేము కాలంలో కట్టెలు పెట్టలే. మీ పార్టీగా చెయ్యి గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారు, ఆ ఎమ్మెల్సీ ఏమన్నాడు, ఇదంతా చెత్త కాగితంతో సమానం, దీన్ని చెత్త బుట్టలేయండి. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే మీరు లెక్కలు తీశారో ఆ లెక్కలు అనేవి తప్పు, కులాల లెక్కలు అనేవి తప్పు అని చెప్పేసి దాన్ని తగలబెట్టే సందర్భాలు కూడా ఉన్నవి. నేను అంటున్నాను. కాబట్టి మీ పార్టీలోనే రకరకాల భిన్న స్వరాలు వినిపించిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మిగతా పార్టీలు మేము అడిగినాం, ఏందయ్యా 2014 సర్వేకి ఈ సర్వేకి తేడా ఎట్ట, 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా ఎంత, ఈ రోజు 2020 సంబంధించి 23 సంబంధించి 24 సంబంధించి లెక్కల జనాభా ఎంత అని అడుగుతున్నాము. డెఫినెట్ గా ప్రతిపక్షాలుగా మా పాత్ర చేస్తున్నాం. కానీ మీరు చేసినది సర్వేలు తప్పు తరగగా చేశారు. మీరు సర్వే చేసేకముందు 150 కోట్లు కేటాయించినారు. 150 కోట్లు కేటాయించి ఏం చేసినారు, మీరు అప్పటినే కన్ఫ్యూజ్ అయింది. రోజా గారు ఏమిటి కన్ఫ్యూజ్ అంటే, మొదటగా బీసీ వెల్ఫేర్ చేస్తానని చెప్పినారు. అప్పుడు బీసీ వెల్ఫేర్ చేస్తే కుదరదు అంటే మళ్ళీ ప్లానింగ్ కమిషన్ ద్వారా లెక్కలు అన్నారు. ప్లానింగ్ కమిషన్ అంటే కుదరదు అంటే మళ్ళీ ఏం చేసినారు, మళ్ళీ ఇంకొక దగ్గరికి అని చెప్పేసి డెడికేషన్ కమిషన్ అని చెప్పినారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం, మీరు ప్లానింగ్ కమిషన్ ద్వారా కులగణన చేసినా లేకపోతే బీసీ వెల్ఫేర్ ద్వారా కులగణన చేసినా ఇంకే రకంగా కులగణన చేసినా ఇది నిలవదని చెప్తే అప్పుడు కొంతమంది న్యాయవాదుల సలహా తీసుకొని డెడికేషన్ కమిషన్ వేసినారు. ఆ డెడికేషన్ కమిషన్ ఏమన్నా ఫుల్ పేజ్ చేసినారంటే ఏకసభ్య కమిషన్ వేసినారు. ఆ ఏకసభ్య కమిషన్ ఏమన్నా భూతా వెంకటేశ్వరరావు గారు ఏమన్నా రాష్ట్రం అంతా తిరిగిర్రా, రాష్ట్రంలో లెక్కలు చూసిర్రా అంటే ఏం చూడలే. దానికి ఏం చేసిర్రో ఏంటనేది అర్థమైపోయిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తదనంతరం మీరేం చేసిర్రు, రాష్ట్రపతి దగ్గర పంపిరని చెప్పేసి మాట్లాడుతున్నారు. శాసనసభలో బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా ప్రతిపక్షాలని కూడా దాని ఆమోదానికి మద్దతు చేస్తాయి. మీరు అప్పుడు మీకు చిత్తశుద్ధి ఒకవేళ బీసీల పట్ల ఉన్నట్టయితే 40% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనుకున్నట్టయితే మీరు చేయాల్సింది ఏంటి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండే. అదేవిధంగా ఇవాళ నేను అడుగుతున్నాను, రాజ్ న్యూస్ ద్వారా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీ లెక్కలు కరెక్ట్ అయితే, మీరు చేసిన కులగణ సర్వే రైట్ అయితే ఇవాళ ఎందుకు అసెంబ్లీలో బిల్లు చేయలేరు, అసెంబ్లీలో ఎందుకు దాన్ని టేబుల్ పెట్టలేరు, ఎందుకు దాన్ని అసెంబ్లీలో శాసనసభ్యులకు ఇవ్వలేరు, ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్ లో దీన్ని డిస్ప్లే చేయలేరు అని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతున్నా, ఎందుకు పబ్లిక్ మీరు చేసిన కులగణ సర్వే లెక్కలు ఏమైనా పబ్లిక్ డొమైన్ ఉన్నాయా?
అందుబాటులో ఉన్నాయి. బీఆర్ఎస్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టారా? అమ్మా అది పగలజేల సర్వే అనేది మేము కులగణ కోసం చేయలేదు తల్లి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి వివిధ కులాలు ఎట్లా ఉన్నవి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎట్లున్నవి, ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నవి, వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచనతో చేసిన తప్ప మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు, లేకపోతే కులగణ కోసం మేము చేయలేదు తల్లి. మేము కులగణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు తల్లి. జనగణన కులగణన చేసేటువంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దాన్ని మనం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశం స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మేము చేసిన లెక్కలు వేరు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే కదా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చేయాలి, కానీ రాష్ట్ర పరిధిలో ఉండదు అనేది అంశాన్ని స్పష్టంగా చెప్తున్నా. కేంద్ర పరిధిలో ఉంటుంది కులగణన లెక్కలు కానీ జనగణన చేయాలనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఓన్లీ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా విద్యాపరంగా విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా ఎట్లా ఈ స్థితిగతులు మారుతారని ఆలోచనతో సర్వే చేసిన స్పష్టంగా ఇంకోసారి చెప్తా ఉన్నాను. రెండో అంశం రోజా గారు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వీళ్ళు ఏం చేసినారు, శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాతకి అఖిలపక్షం ఏర్పాటు చేయకపోతే, శాసనసభలో కనీసం టేబుల్ చేయలేకపోతే, ఆ టేబుల్ చేసిన అంశాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోతే రాష్ట్రపతికి పంపిణని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు సుమారు 50 సార్లు పోయారండి. 50 సార్లు పోయినప్పుడు ఎప్పుడన్నా మోదీని కలిసి మా బీసీల పట్ల మాకు ప్రేమ ఉంది అనేటువంటి అంశాన్ని చూపెట్టిన మీరు? మోదీని కలిసి కానీ కేంద్ర మంత్రులు అనేక సార్లు కలిసినారు. మీరు ఒక్కసారైనా బీసీల అంశం మాట్లాడి అడుగుతున్నాను. ఇంకో అంశం నేను అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి పెద్ద ఎత్తున ఢిల్లీకి ట్రైన్లల్లా, స్పెషల్ ఫ్లైట్లల్లా, పెద్ద బస్సులలో పోయిరని చెప్పి పెద్ద ఎత్తున ప్రగల్భాలు దొరికినారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే కలవకుండా ఉన్నటువంటి సీఎం మీ సీఎం రోజా గారు ఇప్పుడు మా అంశం, ఇప్పుడు తల్లి మా అంశం అయిపోయింది రోజా గారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు బీసీలకు ఇచ్చిన అంశము మాకుంటదమ్మా. మాకు వేరియేషన్స్, మాకు ప్రధానమంత్రితో కానీ భారతీయ జనతా పార్టీతో మాకున్న వేరియేషన్స్ మాకున్నవి, మాకున్నటువంటి ఇబ్బంది, మాకున్నటువంటి ఎలిగేషన్స్ మాకున్నవి. మేము పోం, డెఫినెట్ గా పోం కాదు, పోలేము. దానికి బాధ్యత చెప్పినా కదా. ఇలా మేము ఇంకో దీని గురించి మాట్లాడుతున్నాం. మేము ప్రధానమంత్రి మోదీ దగ్గర ఏమన్నాడు, మోడీ మెడల్ మోస్తాం అన్నాడు. రేవంత్ రెడ్డి మెడల్ వంచిండా, తెలంగాణకు వచ్చి ఆయన తలకాయ వంచినా అర్థం చేసుకోవాలి. మాధవరెడ్డి గారితో టైం మనకి సరిపోదు. రాలేదు, ఖర్గే రాలేదు. ఇండియా కూటమి ఎంపీలు మొత్తం రాష్ట్రపతి మొత్తం మార్చి చేస్తున్నారు. రాష్ట్రపతి దగ్గర మార్చి చేసిరా, చేయలేరు. రైట్ అండి, మాధవరెడ్డి గారితో మాట్లాడతాం. బాలరాజ్ గారు మళ్ళీ రోజా గారు 150 కోట్లు బొక్క, స్పెషల్ ఫ్లైట్లు బొక్క, అదే విధంగా ఇది చేసినటువంటి సర్వే బొక్క, టోటల్ గా ప్రజల మీద ఒక భారంగా మారింది బీసీ రిజర్వేషన్ల పేరుతో సర్వేలు. లాస్ట్ ఏం చేసిరు, జియో అంటున్నారు. ఈ జియో ఇస్తానికి 22 నెలలు కావాలనా? గతంలో కేసీఆర్ కూడా జియో ఇయ్యలేదా? 396 జియో ఇచ్చినాం. మేము తగ్గించిన మాట్లాడారు. 2014 కంటే ముందు 2013లో స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినాయి. అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు చెప్పినారు 34% రిజర్వేషన్లు ఒక్కదాని వరకు ఇస్తాం. అఫిడవిట్ ఇచ్చినారండి వీళ్ళు, అఫిడవిట్ ఇచ్చినారు. తదనంతరం 2018లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే కేసీఆర్ గారు బీసీల పట్ల ప్రేమతోటి 34% జనాభా సకల జిల్లా సర్వేలు కూడా వీళ్ళది ఎక్కువ. రైట్ అండి, ఓకే బాలరాజ్ గారు మళ్ళీ మాట్లాడదాం. మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు ఆగాలి. ఒక్క నిమిషం చేసింది. మేము ఆ విధంగా జియో తీసుకొచ్చి కొట్టి మళ్ళీ జియో ఇస్తాడు, జియో నిలుస్తుందా? రైట్, ఓకే. కాబట్టి మాధవరెడ్డి లాంటి వాళ్ళు, గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అప్పుడు నువ్వు స్వప్నారెడ్డి లాంటి వాళ్ళు కోర్టులో పోతూనే ఉంటారు. కోర్టు అనేది ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు పోతారు వాళ్ళు. కానీ వాళ్ళ వెనక ఉండి పిటిషన్లు వేయించేదే బీఆర్ఎస్ పార్టీ, ఈ రకంగా అడ్డంకులు సృష్టించేదే బీఆర్ఎస్ పార్టీ అని సంబంధాలు ఉన్నాయా? మాధవరెడ్డికి ఇంకెవరితో, గోపాల్ రెడ్డికి ఎవరితో సంబంధం ఉన్నాయి? ఇలా దేశం అంతా చూస్తుంది ఎవరితో తిరుగుతారని. గురించి మాట్లాడుకోవాలి. ఓకే, రైట్ అండి, మాధవరెడ్డి గారితో మాధవరెడ్డి గారు హైకోర్టులో విచారణలో ఉన్నటువంటి యజమాన్యానికి చర్చలో పాల్గొన్న పెద్దలకు, ఈ చర్చను వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. మేడం, ఇప్పుడు చర్చ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకే మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను ఆ క్వశ్చన్ అయ్యేది. ఎందుకంటే నేను ఈ దేశ పౌరుని, నాకు హక్కు ఉంది, నేను కోర్టుకు పోయే హక్కు ఉంది. రెండవది, ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు దాటవద్దని కూడా అనేక పర్యాయాలు కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అన్ని తెలిసి కూడా ఇలా తప్పుల తడక ఉండి ఇలా చర్చ పెడతా ఉన్నారు. మేడం, నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో రిజర్వేషన్లు అనేవి ఎందుకు ఇస్తారు? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి ఇస్తారు.
మొదటిగా దేశంలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పుడు వాళ్ళు సామాజికంగా వెనుకబాటు ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత బీసీలకు కూడా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నది కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ అవకాశం ఇచ్చారు. మేడం ఆ రోజు ఇందిరా సహాని కేసులో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎలాంటి ఇబ్బంది వచ్చినా అంటే ఎస్సీ ఎస్టీలకేమో జనాభా పెరిగితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ బీసీలకు అట్లా అవకాశం లేదు. బీసీలు జనాభా పెరిగినా కూడా ఆ కులాలలో ఆర్థికంగా ఎవరైతే ఎంత శాతం అయితే వెనుకబడి ఉంటుందో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పింది. ఇలా కులగణన చేసినట్టు అంతకుముందు ఏదో ఆ జనాభా ఇప్పుడు కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలని మీరు చెప్తా ఉన్నారు, వివిధ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కేంద్రం చేయలేదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఆ టేబుల్ మీద అసెంబ్లీ ముందు పెట్టిందంటే పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టిందంటే పెట్టలేదు. ఇంతకు ఏ కులంలో ఎంత మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టత లేదు. ఇలా 46% కాకపోతే 60% ఇస్తారు. ఎందుకు? ఈ దేశ అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలని రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఈ రోజు ఈ దేశంలో పేదరికం పోవడానికి రిజర్వేషన్ వాడుకోవట్లేదు. ఈ దేశంలో ఎవరైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నారో వాళ్ళు కూడా రిజర్వేషన్లు వాడుకుంటారు. క్రిమిలే లేదు, ఇక్కడ ఏబీసీ వర్గీకరణ లేదు. ఇలా జనరల్ గా ఉన్న ప్లేస్లు తీసి జనరల్ ఉన్నటువంటి 50% తీసేసి ఒక వర్గానికి ఇస్తా అంటే ఎట్లయితుంది? ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి అగ్రకులాన్ని చెందిండో రిజర్వేషన్ల మీద కోర్టు పోయినా మీరు అందరికి భావన సృష్టిస్తారు. ఇలా ఎంబీసీ కులాలు కూడా ఇలా మీ అన్ని టీవీలలో మాట్లాడి మరి మా పరిస్థితి ఏంది? ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుల కేసు వేసింది కాబట్టి ఇలా మేము చర్చకు వచ్చినాం. మరి ఎంబీసీ కులాలు మాకెందుకు మార్కులు రావట్లేదు? కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి. మా పరిస్థితి ఏందని వాళ్ళు కూడా రోడ్డెక్కిరు, వాళ్ళు కూడా కోర్టు పోయారు. మేడం నేను ఇంకో మాట చెప్తా, ఇదందరూ కూడా గమనించాలి. 1970 కన్నా ముందు మున్నూరు కాపు అనే కులం బీసీలలో ఓసీలలో ఉంది మేడం. 1971లో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు బీసీలుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా మున్నూరు కాపు అనే కులం అందరికి తెలుసు. ఎక్కడైతే రెడ్లు లేరు వాళ్ళే పోలీస్ పటేలు ఉన్నారు, వాళ్ళే ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, సామాజికంగా. ఇట్లా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి కులానికి ఎందుకు రిజర్వేషన్లు అనేది నా క్వశ్చన్. రెండోది, ఆ రోజు ఇదందరూ కూడా గమనించాలి. ఇప్పుడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, గాజుల శ్రీనివాస గారు ఉన్నారు, వక్లభరణం గారు ఉన్నారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది, రిజర్వేషన్ పెంచాలండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట సూటిగా చెప్పిండు. ఏమన్నాడంటే, రిజర్వేషన్లు పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం కానీ ముఖ్యమంత్రిగా నాకు లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ బీసీలలో ఏ కులం ఉండాలో ఏ కులం ఉండొద్దో అది నాకు అవకాశం ఉంది అని చెప్పిండు. ఆనాడు ఆ చర్చ తీసుకొచ్చిన వాళ్ళు, అటువైపు పోరాటం పోయిన వాళ్ళు ఎందుకు వెనుకకు వచ్చిర్రు అంటే, ఆ రోజు బీసీ సంఘాలకు నాయకత్వం వహించేటువంటి కులాలు బీసీలకెళ్ళి తొలగిపోతాయి అని కిరణ్ కుమార్ రెడ్డి గారు సూటిగా చెప్పిండు. ఎందుకంటే మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదిగిర్రు, ఇలా మీరు బీసీ రిజర్వేషన్లు అడగొద్దు, మీరు బీసీ రిజర్వేషన్లు ముందు పెట్టి మీ రాజకీయాలు ఈ ప్రభుత్వం మీద చేయదని సూటిగా చెప్పిండు. వాళ్ళు రమ్మని చర్చకు, ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా చెప్పండి. ఇలా లేని చర్చ పెట్టి ఒకవైపు కులగణన చేయరు, సంపూర్ణంగా చెయ్యరు, జనాలకు ఎంత శాతం పేదవాళ్ళు ఉన్నారో చెప్పరు. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 50% రిజర్వేషన్ దాటిందని. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి 50% రిజర్వేషన్ కి అసలు సంబంధం లేని విషయము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థికంగా ఇచ్చింది. ఇలా ఈడబ్ల్యూఎస్ అనేది మార్వాడీలు, మిగతా ముస్లింస్, క్రిస్టియన్స్ కూడా వాడుకోవచ్చు అని స్పష్టంగా ఉన్నదల్లా. రెండో విషయం, ఇలా బాలరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు, తమిళనాడు తరహాల రిజర్వేషన్ ఇస్తాడు. మేడం, మొదటిసారి తమిళనాడులో వాస్తవంగా 9వ షెడ్యూల్ పెడితే ఒప్పుకోరు, కానీ 1994లో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతాని ఒక తీర్పు కూడా ఉంది. మీరు రిజర్వేషన్లు మీరు చేసిన రాజ్యాంగబద్ధంగా చేసినా కూడా ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ కావడానికి ఉంటది, మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పడం ద్వారానే ఇప్పటిదాకా ఆ కేసు ఇంకా జరుగుతూ ఉన్నది. సో ఇవన్నీ గమనించకుండా మేము కామారెడ్డి డిక్లరేషన్ మేడం ఇక్కడ స్పష్టంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి రాష్ట్రపతికి పంపించినప్పుడు ఇలా రాష్ట్రపతి దగ్గర ఆ బిల్ ఎందుకు ఆగింది, మరి గవర్నర్ దగ్గర ఆ బిల్ ఎందుకు ఆగింది? వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్ప సంపూర్ణంగా స్పష్టంగా ఎక్కడ మాట్లాడడం లేదు. ఇలా ఒక నెపం వేసిరు, ఇలా కేవలం మాధవరెడ్డి కోర్టు పోయింది కాబట్టి ఇది బీసీలకు రెడ్లకి ఇలా తగాదా ఉంది. మేడం, ఇలా ఇంతకు ఎన్నికల కోసం ఈ రాష్ట్రం సిద్ధంగా ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం, ఎవరు కూడా ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, గత ప్రభుత్వంలో సర్పంచ్ అయిన వాళ్ళు గ్రామాభివృద్ధి కోసం అనేకమైన డబ్బు వెచ్చించారు. వెచ్చించిన వాళ్ళకి వాళ్ళు బిల్లులు రాలేదు, ఆత్మహత్యలు చేసుకోరు. కానీ ఇంకా ఇప్పటికే డిలే అయిన ఎన్నికలు ఇంకా డిలే అవుతూ ఉంటే మరి గ్రామాలు కుంటుపడవా? వాటి అభివృద్ధి సంగతి ఏంటి?
మేడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎప్పుడైతే సంతకం పెట్టలేదో వీళ్ళు ఢిల్లీలో కార్యక్రమం చేసినప్పుడు బీజేపీ పార్టీ మాకు సహకరిస్తలేదో లేకపోతే కేంద్రం మాకు సహకరిస్తలేదు కాబట్టి మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను ముందే చెప్పుకున్నారు వాళ్ళు. ఎందుకంటే జరగది అని తెలిసింది కాబట్టి వాళ్ళకు వాస్తవం. ఎందుకంటే ఇంద్రసాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ లేకపోతే గతంలో 2018 కూడా కేసీఆర్ కూడా ఈ ప్రయోగం చేసిండు, కానీ ఆనాడు కూడా ఒప్పుకోలేదు. తెలిసి కూడా వాళ్ళు ఏమన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అట్లా ఇచ్చుకొని ఇలా ఎన్నికల పోతే అయ్యేపోతుండే కదా. ఇదంతా పంచాయతీ ఎందుకు మళ్ళా కాలయాపన చేయడం కోసమా? ఇలా గ్రామీణ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడి కూడా ఇలా సిద్ధంగా లేరు. ఇలా ఏదైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక కూడా ఎవరు ఎన్నికలకు సిద్ధంగా లేరు. మేడం గంతెందుకు మేడం, అందరికి తెలిసింది. ఇప్పుడు దిలీప్ అన్న కూడా చెప్పిండు, మొన్న నేను నాగర్ కర్నూలు పోయినాని, అక్కడ ఎస్సీ లేని కాడ ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చారు, ఎస్టీ తండాలలో బీసీ రిజర్వేషన్. అంటే అధికారులు కూడా కావాలని ఉద్దేశమా మరి, లేకుంటే అధికారులు ఈ ప్రభుత్వంతో సఖ్యత లేరా, ఈ అధికారులు ఈ ప్రభుత్వం మీద తిరగబడుతురా? అధికారులు చేసిన తప్పులని కూడా చాలా గందరగోళంగా ఉంది. వీళ్ళందరూ కూడా మాధవరెడ్డి కోర్టు పోయిన మాట్లాడుతున్నారు, అరే లంబడి తండాల బీసీలకు రావడం ఏంది, ఒక ఖమ్మం ఊర్లో ముగ్గురికి వచ్చిందట ఎస్సీలకు, ఆ ఊర్లో ఉన్నది బిడ్డ తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారట. అరే గింత గందరగోళం సృష్టిస్తే ఎట్లా? అధికారులు కూడా ఒక బాధ్యత రహితంగా ఉండాలి. ఇలా అధికారుల మీద పట్టులేదా మరి, అధికారులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే లేదా ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది మేడం రాష్ట్రం ఎట్లా. చరణ్ గారు, మేడం ఇక్కడ 1961 కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పి ఓబీసీలకు సంబంధించి రాష్ట్రాలు జనగణన చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు తమిళనాడు అని చెప్తుంది 9th షెడ్యూల్ ఉన్నది. తమిళనాడులో 69% దేని ఆధారంగా ఇస్తా ఉన్నారు, ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మాత్రం రిజర్వేషన్ ఉంది అక్కడ, లోకల్ బాడీలో లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా 56.33% ఉంటే 42% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తూ ఉంది. రాజకీయంగా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్కలు తప్పని చెప్పి మీరు మాట్లాడితే మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? మీరు అసలు ఎందుకు మీరు కోర్టుకు పోయే అవకాశం మీరు పోయిర్రు, మీరు కోర్టుకు ఎందుకు పోయారని చెప్పి మేము అంటలేము. డెమోక్రసీలో రాజ్యాంగాన్ని ఎవరైనా గౌరవించే వాళ్ళం కాబట్టి మీరు పోయారు మేము అంటలేము. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తప్పని చెప్పేసి మాధవరెడ్డి గారైనా మిగతా సభ్యులు ఎట్లా అనుబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేశంలో ఎవరైనా ఎప్పుడైనా 1933 తర్వాత దేశంలో అసలు కులగన్నా ఎవరు చేయలేదు, ఎవరి దగ్గర డేటా కూడా లేదు. డేటా నేనే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తప్పంటే ఒక అర్థం ఉండేది. 10,000 మంది 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 55 రోజుల నుంచి 60 రోజుల పాటు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో 88 కోట్లకు సంబంధించిన పేజీల సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఆ లెక్కలు తప్పని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదారి పడిచే తప్పు అని చెప్పేసి వారికే చెప్తా ఉన్నా నేను క్వశ్చన్ నేను అదే చెప్తాను వారికి చెప్తున్నాను. ఆగండి ప్లీజ్, ఆగండి ప్లీజ్, ఆగండి మాధవరెడ్డి గారు, ఆగండి సార్, మీరు ఆగండి, నేను మాట్లాడతా ఆగండి ప్లీజ్. మీరు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను దయచేసి అంటా ఉన్నా మేడం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సంబంధించినట్టు సర్టిఫికేట్ రావాలి, 8 లక్షలు ఆదాయం ఉండాలి. మరి బీసీలో 2 లక్షలు పెట్టారు కదా. అదే కాకుండా బీసీలలో చూడండి క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ పెట్టి మరి ఎస్సీలలో ఎందుకు పెట్టలేదు? మీరు రకరకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి, అన్నిట్లలో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు సరిదిద్దారంటే తర్వాత సంగతి. ఇప్పుడు ఎస్సీలలో వర్గీకరణ అయింది, బీసీలలో వర్గీకరణ ఉంది. బీసీలలో ఏం చేశారు, క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ పెట్టారు. మరి ఎస్సీలలో కూడా నాన్ క్రిమిలేయర్ ఉండాలి కదా, ఎస్టీలలో వర్గీకరణ లేదు. మరి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 10% పెట్టారు, మరి తెలంగాణలో 10% ఉన్నారా? ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అసబద్ధంగా ఇప్పుడు కాదు సార్, అసబద్ధంగా అన్ని మాట వస్తాయి. 8 లక్షలు ఈడబ్ల్యూఎస్లోకి ఉంటే ఇప్పుడు మీరు నా క్రిమిలేయర్ అనుకోండి బీసీలలో, మరి నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఎట్లా ఎందుకు ఇస్తలే? మరి ఇస్తలేరు కదా, బీసీలకు అవకాశం లేదు. అలా ముస్లింలో పెట్టారు ఈడబ్ల్యూఎస్లో. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, బీసీలలో ముస్లిమ్స్ కాబట్టి మేము దానికి అనుకూలం కాదంటారు. మరి ఈడబ్ల్యూఎస్లో ముస్లిమ్స్ మీరే పెట్టారు, మేము కాదు కదా. ఓసీలలో ఉన్న వాళ్ళందరూ 8 లక్షల లోపు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మరి బీసీలలో 2 లక్షలు దాటిన తర్వాత నేను క్రిమినల్ అయితే నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలి కదా, రావట్లే కదా. చట్టంలో అసబద్ధంగా ఉన్నది, అన్నీ మారాల్సిన అవసరం ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్రంలో మేము చట్టం ప్రకారం ముందుకు పోతున్నారు. మీరు కోర్టుల కేసెస్ మేమేమో అభ్యంతరం పెడతలేరు, మేమేంట్లో కోర్టులలో తెలుసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో మేము కులంగాన అనేది పక్కబందిగా నిర్వహించినాం. 1961 ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారం నిర్వహించినాం. అదే కాకుండా 50% ఇప్పుడు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కాస్త 60% అయింది కదా ఇప్పుడు. మరి 60% అయినప్పుడు మాకు కూడా ఉంటుంది కదా, 60% అయింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా పెంచుకున్నామని చెప్పేసి మేము కోర్టులలో ఆర్గ్యుమెంట్ చేస్తాను, ప్రభుత్వం కూడా అధికారం ఉంది కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న వాళ్ళకి 42% మాత్రం ఇచ్చినాం. 42% రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్యా ఉద్యోగాలు ఏ విధంగా వెనుకబడరు అనేది నిర్ధారించింది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ కావచ్చు, కులగణన కావచ్చు, దేశంలో ఉన్న చట్టాలు కావచ్చు, చట్టాల లోబడే పనిచేయాలి ఎవరైనా. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగం మీద కేంద్రమే ఒత్తిడి తెచ్చిన తర్వాత తెలంగాణలో కులగణ చేస్తామని కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి కదా. నరేంద్ర మోడీ గారు మరి 50 లక్షల కోట్ల బడ్జెట్లో వాళ్ళు ఇచ్చింది 3% మాత్రం నిధులు. ఏమంటే కేంద్రంలో మంత్రులు ఎక్కువ ఉండరు, ఎంపీలు ఎక్కువ ఉంటారు. మరి ఎంపీలు మంత్రులు ఎక్కువ, మరి బీసీలకు ఎక్కువ నిధులు రావాలి కదా, నిధులు వేయమని
నిధులు ఇచ్చింది మీరు 3% మాత్రమే. అదేవిధంగా యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు అవుతున్న రిజర్వేషన్ 25% మాత్రమే. గుజరాత్లో నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో 26% మంది రిజర్వేషన్ ఉన్నది మరి బీసీలకు. మరి బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ రావాలా లేదా? అంటే బీసీల పేరు మీద ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీ కావాలా? బీసీల రిజర్వేషన్ పెంచుతానంటే మాత్రం మేము మౌనం వహిస్తాం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఇంకా దీన్ని ప్రోత్సహించాల్సి పోయి దీన్ని అనవసరంగా రాజకీయం చేసే ఈ కోణంలో భారతీయ జనతా పార్టీ ముందుకు స్థానిక పోతుంది. సంస్థల ఎన్నికలు జరగవు, ఆ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. ఈవెన్ దో పొలిటికల్ గా బీసీలను కార్డును పెట్టుకొని డ్రామా చేస్తోంది అనేది మేడం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దేనికి మాకు ఇప్పుడు తెలంగాణ ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి ఇంకోటి మేడం జనరల్గానే ఈ 42% కాకుండా కూడా జనరల్గా ఎప్పుడైనా గతంలో సమైక్య రాష్ట్రంలో బీసీలో 34% రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు కదా. 8% ఇప్పుడు పెంచింది వాస్తవం చెప్పాలంటే. గతంలో సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్ బీసీలకు ఉండేది. అది కాస్త ఇప్పుడు ఏమైంది, అదొక 6 ఇదొక 8% పెంచితే దీన్ని పెద్ద ఎత్తున రాతాంతం చేసే ప్రయత్నంలో వీళ్ళంతా ముందు పోతున్నారు. కాకపోతే చట్టం తన పని దాన్ని చేసుకునే ప్రయత్నంలో మేము చట్టాలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దగ్గర మాకు డేటా ఉంది కాబట్టి మేము చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహకరించదా ప్రజల్లో తెలుసుకోవడానికి సిద్ధమైన. ఎందుకంటే ఓబీసీలో ఓట్లు మాత్రం కావాలి నరేంద్ర మోడీ గారికి. ఓబీసీలో మాత్రం రిజర్వేషన్ వేస్తాడని మాత్రం వ్యతిరేకిస్తారు. జార్ఖండ్ పైన అమిత్ షా గారు మాట ఇచ్చారు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి. అంటే జార్ఖండ్ ఓడిపోయింది కాబట్టి అమిత్ షా గారు మాట తప్పుతారా చెప్పండి మరి. దిలీప్ ఆచార్య గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేసిండ్రా రోజా గారు, ఇప్పుడు ఇంత చర్చ జరిగింది. బీసీలం కానీ వివిధ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మేము మాధవరెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరం బీసీ బిడ్డలమే. కానీ చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టుంది ఈ పరిస్థితి. మమ్మల్ని కొట్టుకుని మా కళ్ళను మా ఏళ్లతోటే ఓడిపించుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ అంశం చూడండి, మేమందరం ఒక రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ ఎన్నికలు ఈ రిజర్వేషన్స్ చెల్లవు అని చెప్పి పిటిషన్ వేసిన మాధవరెడ్డి మాకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఎంత దురదృష్టమో చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాకము ఒక మాధవరెడ్డి మనకు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలా ఉండకూడదా అని చెప్పి వారు జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు మనకి. ఇంత దురదృష్టకరమైన పరిస్థితి కారణం ఎవరు అంటే ఈ ప్రభుత్వం. రెండో అంశము, 2014 తర్వాత పుట్టలేదు గుజరాత్ రాష్ట్రం మిత్రమా. 2014 తర్వాత గుజరాత్ రాష్ట్రం పుట్టలేదు. భారతదేశం ఎప్పుడు పుట్టిందో గుజరాత్ రాష్ట్రం కూడా అప్పుడే పుట్టింది. మీరు నరేంద్ర మోడీ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో కూడా 26% రిజర్వేషన్ వస్తుందంటే దేశం మొత్తం గదే వస్తా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మధ్యప్రదేశ్ కు రండి అని చెప్పినాం. మధ్యప్రదేశ్ లో 37% రిజర్వేషన్ అమలు అవుతుంది బీసీలకి. మరి ఎట్లా అమలు అవుతుంది? మరి గుజరాత్ ఎందుకు అమలు కాలేదు? మరి మీ మధ్యప్రదేశ్ మీదే కదా, గుజరాత్ మీదే కదా. 37% అక్కడ ఎట్లా అమలు అయితే ఇక్కడ 26% ఎట్లుంటుంది చెప్పండి. మరి ఎట్లా తగ్గింది 11%? మరి మీ నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి కదా, మరి ఎట్లా తగ్గుతుంది సొంత రాష్ట్రంలో? మేడం సొంత రాష్ట్రంలో ఎట్లా తగ్గుతుంది 11%? ఎట్లా తగ్గుతుంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాల్లో 37% ఉండాలి కదా, మరి ఎట్లా తగ్గుతుంది? మధ్యప్రదేశ్ కి ప్రతినిధి బృందాన్ని పంపించారు. ఒకలాభరణం కృష్ణ కృష్ణమోహన్ మీరే బీసీలు, మిగతా వాళ్ళు బీసీలు కాదు, మీరు బాగా చేసిరు అందరు కలిసి. వాళ్ళు అధ్యయనం చేసి వచ్చారు. ఎట్లా ఇచ్చిర్రు అని అంటే యూనిట్ వైజ్ గా రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకి రిజర్వేషన్లు ఎక్కువగా అమలు అయ్యే అవకాశం ఉంటది. అసెంబ్లీ యూనిట్ గా తీసుకుంటే బీసీలకు ఎక్కువ వస్తుంది. దానిలో భాగంగా అసెంబ్లీ యూనిట్ గా తీసుకునే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందు రేపు 8వ తారీఖు కోర్టులో తేలుతుంది కదా మీకు ఏమేం చేసింది కాంగ్రెస్ అనేది. బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మనము ఎక్కడ అవకాశం ఉంటే ఏ దారిలో అవకాశం ఉంటే ఆ దారిలో బీసీలను అప్లిఫ్ట్ చేయడం కోసమో లేదనుకుంటే రిజర్వేషన్లను ఎక్కువగా అమలు చేయడం కోసమో దారులు ఉన్నాయని చెప్తా ఉన్నాం. అదే విధంగా మీకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. 243(d)(6) ప్రకారము రాష్ట్రానికి అధికారం ఉంది, రాజ్యాంగం కల్పించింది. మీరు దాన్ని అమలు చేయండి అని అంటే అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన ఆ జీవోను కొట్టేయడానికే మీకు ఇంతవరకు కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ ఆచార్య గారు, బాలరాజ్ గారు, మాధవరెడ్డి గారు, చరణ్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.